తిరుమల పుణ్యక్షేత్రానికి చేరుకోవాలి అంటే కొంతమంది భక్తులు వాహనాల్లోనూ, కొంతమంది భక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు. అందరికీ తెలిసిన నడకదారి అలిపిరి ఒక్కటే. కానీ తిరుమల ఆలయానికి 7 కొండలు నలువైపుల నుండి 7 నడకదారులు ఉన్నాయి. తాళ్లపాక అన్నమాచార్యులు కూడా మొదటిసారి అలిపిరి నుంచి తిరుమల కొండ ఎక్కాడు. క్రీస్తు శకం 1387లో మోకాళ్ల పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీస్తు శకం 1550లో విజయనగర సామంతులు అలిపిరి గాలిగోపురం మార్గం నిర్మించారు. మునుపటి రోజుల్లో శ్రీకాళహస్తి నుంచి కపిల తీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదేవిధంగా కాళహస్తి నుంచి నాగులాపురానికి మరొక దారి ఉండేది. అయితే అవి నేడు కనుమరుగైపోయాయి. అలిపిరి దారి కన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే దారి శ్రీవారి మెట్టు. అలిపిరి అంటే ఆదిపడి, అంటే మొదటి మెట్టు అని అర్థం. ఇదే కాలక్రమంలో అలిపిరి అయ్యింది. ఈ మార్గంలో తిరుమల చేరుకోవాలి అంటే 12 కిలోమీటర్లు నడవాలి. కపిలతీర్థం నుంచి గాలిగోపురం వరకు కూడా నడకదారి ఉండేది. అలిపిరి దారిలో బయలుదేరుతూనే మాల దాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కనిపిస్తుంది. 2 అడుగులు వేయగానే పాదాల మండపం, లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వస్తుంది. పడి మెట్లు ఎక్కగానే పెద్ద గోపురం, అక్కడి నుంచి ముందుకు వెళ్ళగానే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అలిపిరి దారిలో ఆ తర్వాత వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీస్తు శకం 1628లో నిర్మించారు. గాలి గోపురం నుంచి కిందకు చూస్తే తిరుపతి పరిసరాలు, గోవిందరాజస్వామి, అలివేలు మంగమ్మ గుళ్ళు, గోపురాలు స్పష్టంగా కనిపిస్తాయి. గాలి గోపురం లోపలికి వెళ్ళగానే మహంతులు పూజించే సీతారామ లక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయ స్వామి ముకుళిత హస్తాలతోటి ఉన్న విగ్రహం ఉంది. ఘంటా మండపం, నామాల గని, అవ్వాచారి కోన నుంచి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ల పర్వతం వస్తుంది. రామానుజాచార్యుల గుడి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అవ్వాచారి ఆలయం వస్తాయి. అనేక మండపాల గుండా నడిచి వెళ్తే శ్రీవారి ఆలయం వస్తుంది.